సార్ ఒక గురువుగా ఒక ప్రొఫెసర్గా సుదీర్ఘకాలం పనిచేశారు సార్. విద్యార్థులు మీ పట్ల ఎలా ఉండేవాళ్ళు? భక్తిగా ఉండేవాళ్ళ, భయంగా ఉండేవాళ్ళ, గౌరవంగా ఉండేవాళ్ళ? ఒక్క ముక్కలో చెప్పాలంటే నా జీవితంలో తల్లిదండ్రులు ప్రేమించడం సహజం, నా భార్యను ప్రేమించడం సహజం, నా బిడ్డలను ప్రేమించడం సహజం, మిత్రులను ప్రేమించడం సహజం. కానీ అంతకంటే ఎక్కువ ప్రేమించాను నేను నా విద్యార్థులను, విద్యార్థినులను. అది విచిత్రం. కానీ వాళ్ళకు నా మీద భక్తి ఉండేది, మర్యాద ఉండేది, గౌరవం ఉండేది, ఒక రకమైన ఉత్సాహం ఉండేది. అసలు నన్ను చూస్తే వాళ్లకు ముఖాలు వెలిగిపోయేవి. అంతేగాని భయం అనేది ఉండేది కాదు. బయటకు వస్తే భయమే, నన్ను చూస్తే భయం, పాటికి భయం ఉంటుంది. కానీ దానికన్నా మించింది ఇది కదా. వాటిని అన్నింటినీ మించేసాయి, అవి దాటేవి, గోడలు దాటాయి. గోడలు తెలుగులో చెప్పాలి. చెప్పండి. అట్లా మిమ్మల్ని భక్తిగాను, భయంగాను, గౌరవంగాను అన్ని రకాలుగా మీ ద్వారా ప్రభావితమైన వాళ్ళలో ముఖ్యమైన శిష్యులు ఎవరు ఉంటారు సార్? ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వందల మందికి మీరు వందల మంది, వేల మంది, పైగా 20 ఏళ్ళు అయిపోయిన పాట ఏంటంటే మర్చిపోతాము. బట్ నాకేంటంటే మా ఊరిలో మా గుడి దగ్గర ఉండే ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఇప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటుంటాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అన్న రాఘవరెడ్డి అని చెప్పి మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. మురళీకృష్ణారెడ్డి నా దగ్గర చదువుకొని మూడో బ్రదరు, నా వద్ద చదువుకొని ఎంకామ్ చదివాడు ఇక్కడ జగన్నాథ్ రెడ్డి పీరియడ్. వాడు మంచి ఆడిటరు, మంచి లాంగ్వేజ్ కమాండ్ ఉండేవాడు. సరే మా ఊరు అతను అయినందువల్ల మేము ఇద్దరం బాగా చాలా క్లోజ్ అయినాం. అతను మళ్ళీ ఎంబీఏ చేసుకొని ఇక్కడ కోడూరులో కూడా వాళ్ళకు దిల్ ఫ్యాక్టరీ ఉండింది, సోపుల ఫ్యాక్టరీ అది ఉండింది. హోటళ్ళు, ఈ కాంట్రాక్ట్లు, వ్యవహారం పెద్ద. హైదరాబాదులో గ్రీన్ పార్క్ హోటల్స్ దగ్గర నుంచి రకరకాల హోటల్స్ తర్వాత ఏదో పంచుకున్నారు. నేను అయినా కూడా మాకు 40-45 ఏళ్ల నుంచి ఆయన నాకు, నేను ఆయనకు, ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం అనేది ఈరోజు కూడా అట్నే నిలబడిపోయినది. శిష్యుడుగా కాదు, ఆప్తుడుగా, నా శ్రేయోభిలాషి. నా కష్టం వస్తే అతనికి కష్టం వచ్చినట్టు ఫీల్ అవుతాడు, అతనికి బాధ వస్తే నేను బాధ వచ్చినట్టు ఫీల్ అవుతా. గురూజీ, గురువుగారు, గురుదేవ్ అంటాడు నన్ను. ఇన్నేళ్ళు ఒక్క మాట వేరే విధంగా పిలవలే. గురుదేవ్ నువ్వు ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది గురుదేవ్, నువ్వు ఉంటే నాకు ధైర్యం ఉంటుంది గురుదేవ్ అంటాడు. పాపం ఈరోజు ఆయన బర్త్డే. నిజానికి నాకు చెప్తా మీది కూడా చెప్తా. నేను చెప్పలేకపోయాను, పొద్దున్నుంచి తీరిక లేక మధ్యాహ్నం చెప్తా. ఒక్కో సంవత్సరం ఏంటంటే నేను కొంచెం ఏదో కారణం వల్ల మర్చిపోతే, గురుదేవ్ ఈరోజు నా బర్త్డే గ్రీజీ అంటాడు. ఆ విధంగా ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు, ఎంతోమంది ఇన్సూరెన్స్లో రకరకాలుగా వేరే ఉద్యోగంలో. ఈ మధ్య దయాకర్ రెడ్డి అని జనరల్ మేనేజర్ ఉంటే నేను గుడి కడుతున్నా తిరుచానూరు దగ్గర, దత్తాత్రేయుల గుడి. ఆ గుడికి ఒక ఆధ్యాత్మికంగా మా ఊళ్ళో మా తాతగారు కట్టించిన గుళ్ళన్నింటినీ రినోవేట్ చేయించి కొత్త గుళ్ళు కట్టి, మా మిస్సెస్ చనిపోయినందుకు ఆమె జ్ఞాపకార్థం భోజనాలు పెట్టేదానికి ఒక వసతి ఏర్పాటు చేసి, ఇప్పుడు తిరుచానూరు అమ్మవారి దగ్గర నుంచి ముళ్ళపూడి ఉంది, 1 కిలోమీటరే కూడా ఉండదు. అక్కడ దాదాపు దగ్గరికి వచ్చేసింది. ఇంకా పైన ఇంకా కప్పులు, వ్యవహారం, మిగతా పనులు చేయాలి. దత్తాత్రేయుల గుడి అది కడుతున్నాను. అది కొంచెం డిలే అయింది కొద్దిగా, వేరే కారణాల వల్ల. ఫైనాన్సే కదా, అది అదేదో వస్తుంది అనుకున్నాం, అది రాలేదు, అందువల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ లైన్లో పడిపోయింది. నేనే సొంతంగా ఒక్కళ్ళ దగ్గర ₹1 ఈరోజు ఇప్పటికీ తీసుకోలేదు. లేకుండా ఏదో తంటాలు పడుతూ నాకున్నవన్నీ అమ్మేసి చేసేసి గుడి కట్టాలని ఒక, అంటే 54 సంవత్సరాలు ఈ తిరుపతి ఆ గాలిని పీల్చి, ఆ నీళ్లు తాగి, ఆ మనుషులతో ఉండి, చిత్తూరు జిల్లాలో నేను ఎక్కడికైనా బయటికి పోతే అడుగుతారు నన్ను, ఏమండి ఏ ఊరండి మీరది? మా చిత్తూరు అంట. అయినా మీ భాష అట్లేదు అని అడుగుతారు వాళ్ళు, ఆటోమేటిక్గా అడిగేస్తారు. అది వెళ్ళేవా, పుట్టాను, నెల్లూరులో పుట్టాను, తిరుపతిలో వచ్చాను, తిరుపతిలో పెరిగాను నేను, అందువల్ల కొంచెం తేడా ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేప్పటికి మళ్ళీ వేరే విధంగా ఉంటుంది నేను మాట్లాడితే. అది
అని చెప్తూ ఉంటాను. ఆ గుడి యొక్క ప్రాముఖ్యత మీరు ఏమనుకొని కట్టారు సార్? ఎందుకు వచ్చిందో ఐడియా నాకు. దత్తాత్రేయులు త్రిమూర్త్యాత్మక ఆయన, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం అది. కాబట్టి కలో వెంకట నాయక అన్నారు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని. అక్కడ ఆ రోజు కృతయుగంలో దత్తాత్రేయులు ఆయన వీళ్ళిద్దరు కూడా ఏంటంటే స్మర్తృగామి, పిలవంగానే పలుకుతారు. మనం స్మరణ చేసుకుంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అయినా కూడా వాళ్ళు అంత సులభంగా మనల్ని పరీక్షలు చేసేసి కార్తవీర్యార్జునుడికి మన అతనులే గొడ్డలితో పరశురాముడికి వాళ్ళందరూ ఆరాధించి ఆయన దగ్గర వరాలు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకు శిష్యులు. ఒక ఆయన అన్నాడు, ఒక దత్తాత్రేయులు గుడి కడుతున్నావు అంటే 1000 శివాలయాలు కట్టినట్టు అసలు కట్టనీడే నిన్ను, నువ్వు ఎట్ట కడుతున్నావు అన్నాడు. నాకు కూడా బ్రేక్ వచ్చింది, ఆయన కూడా కడుతున్నాను అని చెప్పా. అది అక్కడికి పోతే యూనివర్సిటీలో ఏంటంటే, యూనివర్సిటీలో ఆయన మొదట గోవిందరాజుల నాయుడు గారు వైస్ ఛాన్సలర్గా ఉండేవారట. నేను ఆయన చూడలేదు. నేను వచ్చేప్పటికి జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. బట్ జగన్నాథ్ రెడ్డి గారి లాంటి అడ్మినిస్ట్రేటర్ను, జగన్నాథ్ రెడ్డి గారి అన్నంత చైతన్యం ఉన్న, ఉత్సాహం ఉన్న వ్యక్తిని నా జీవితంలో నేను మళ్ళీ చూడాల. ఇంకో వ్యక్తిని నాకు దగ్గరగా చూసిన వ్యక్తుల్లో అంత గొప్ప వ్యక్తిని. ఏందండి, ఏదో పాపులేషన్, ఏదో సైన్స్, ఏదో కామర్స్, ఏదో ఇంకోటి, ఏ సబ్జెక్టు 40-50 డిపార్ట్మెంట్ ఉంటే 50 డిపార్ట్మెంట్లకు ఆ రోజు ఒక చిన్న ఆయన స్పీచ్ చేయాల్సి వస్తే వైస్ ఛాన్సలర్కు మర్యాద కోసం పిలుస్తారు, చీఫ్ గెస్ట్. వాళ్ళు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు కూడా ఈయన చెప్పిన స్పీచ్ ముందర బలాదూరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు. ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు, అంత తెలియగలవారు. డాక్టరు, మేధావి, జిజ్ఞాస అతనికి అసలు మనం అంకితం, సక్కంపైపోయి సరెండర్ అయిపోయి దానికి నువ్వే నేను, నేనే నువ్వు అన్నంత గొప్పగా అంత అట్లాంటి వైస్ ఛాన్సలర్స్ కానీ మా యూనివర్సిటీకి వచ్చి ఉంటే ఆ యూనివర్సిటీ ఎప్పుడో ఇంకా చాలా బాగుండేది. కానీ నిజం చెప్పాలంటే ఏంటంటే, ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోవడం వ్యవహారంలో అకాడమిక్ లైఫ్ దెబ్బతినిపోయిందండి యూనివర్సిటీలో నాకు తెలిసి. ఎందుకనంటే సక్రమంగా పాఠాలు ధైర్యంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా, ఈరోజు నేను మాట్లాడుతున్నా. సక్రమంగా పాఠాలు చెప్పగలిగిన వాళ్ళు మహాత్ములు పైన 10% ఉండేవాళ్ళు. ఒరే దీనికి వచ్చాము, ఇది మన భోజనం పెట్టింది, మనకు బువ్వ పెడుతున్నది, మనం బతుకుతున్నాము, దీనివల్ల మనకు ఈరోజు మన సంసారం దాని మీద ఆధారపడి ఉన్నాము అన్న ఉత్సాహంతో ఏదో ఒకటి చెయ్యాలన్న తపనగా చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మిగతా నేనే చెయ్యి, నువ్వు తప్పులు చేసావు, రైట్ చేసావు, అదంతా వద్దు. పాఠం చెప్పావా గంట సేపు, స్ట్రైక్ ప్రకారం ఏదో స్ట్రైక్ వచ్చిందంటే ఎగురుతూ పోతారు టీచర్స్ కూడా. నాకు స్ట్రైక్ వచ్చిందంటే కన్నీళ్ళు వచ్చేది నాకు. ఈరోజు క్లాస్ పోయింది అని పిల్లకాయలు చూడలేకపోయినా నేను. నిజం చెప్తున్నానండి, నాకు అంత అందువల్ల యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయంలో మాకు ముందు రాసి ఉంటారు అరిస్టాటిల్వి, నెహ్రూవి కొటేషన్స్గా. ఆ కొటేషన్స్లో 10వ వంతు మేమేం చేయలే. కానీ మా యూనివర్సిటీలో అదొక తాజ్మహల్, అది టెంపుల్ ఆఫ్ లెర్నింగ్. నాకేందంటే యూనివర్సిటీ టెంపుల్ ఆఫ్ లెర్నింగ్, నా ఇల్లు నాకు టెంపుల్ ఆఫ్ లివింగ్, లెర్నింగ్. అయితే ఒక్కరోజు కూడా నేను నా భార్య చిన్న విషయంలో కూడా వస్తే ఒరేనా ఆ స్థాయిలోకి దిగజారి అసలు సబ్జెక్ట్ మాట్లాడటమేలే. నేను ఎంతో డబ్బులు పోగొట్టుంటాను, ఏమో చేసి ఉంటాను, ఏదైతే జరుగుతుంటాయి సహజమే ప్రతి వాళ్ళకు, కొద్ది మొహమాటాలకు పోయి. కానీ నువ్వు అటు చేసావు, ఆ డబ్బులు పోగొట్టావు, ఇది కావాలి నాకు, అది కావాలని ఒక్కరోజు కూడా నా భార్య ఒక్కటి మాట్లాడలే. పిల్లల్ని ఒక్కరోజు కూడా చేత్తో తాకిన వాడిని కాదు. వాళ్ళకు ఫ్రీడమ్, వాళ్ళ పాటి వాళ్ళు వచ్చారు, ఎదిగిపోయినారు, అయిపోయింది.
ఆ విధంగా జరిగి ఇది అయితే నా దగ్గర నేను తర్వాత టీచింగ్ బాగా జరిగింది. టీచింగ్ అంటే నాకు ఇష్టం. వేరే డిపార్ట్మెంట్లో పోయి పాఠం చెప్పేవాడిని. ఆంథ్రపాలజీలో వాళ్ళతో మాట్లాడేవాడిని. సోషల్ ఆంథ్రపాలజీ, సోషియాలజీలో ఆ బుక్స్ చదివేవాడిని. వాళ్ళకు డెఫినేషన్ చెప్పేవాడిని. కల్చర్ కాన్సెప్ట్స్ అవి ఇవి. మా ఊళ్ళో యానాదోళ్ళ దగ్గర ఉన్నది ఆదిశంకరుడు చెప్పిన అద్వైత సిద్ధాంతం మా ఊరి యానాదోళ్ళ దగ్గర బలాదూరు అని రుజువు చేసేవాడిని. కొత్తగా మాట్లాడేవాడిని. ఆ విధంగా వాళ్ళు భలే ఆనందించేవాళ్ళు. అట్లా టీచింగ్ బాగా జరిగిపోయింది. రీసెర్చ్కి వచ్చిన పాట 30 పైన పిహెచ్డీలు నేను ప్రొడ్యూస్ చేయించాను. ఒక 50 మందికి పైన నేను సహాయం చేసి ఉంటా ఫ్రీగా, వాళ్ళకు కష్టాలు పడుతుంటే. అట్లా చేశాము. ఒక 20 ఎంఫిల్ దాకా చేశాము. 60-70 ఆర్టికల్స్ రాశాను. చెప్పాను కదా, నా ఆర్టికల్స్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు అట్లా ఇట్లా అని చెప్పి నాకు మంచి మంచి పేర్లు వచ్చాయి. డిక్షనరీ గురించి కూడా ఆ విధంగా జరిగిపోయినాయి. మా రీసెర్చ్ స్కాలర్స్ అయితే మా ఇంట్లో బిడ్డలు మోస్తారు ఉండేవాళ్ళు. నా పక్కనే ఉండి వాళ్ళకి బాగా నేర్పించేవాడిని, కథలు చెప్పేవాడిని, ఈ సబ్జెక్ట్ చెప్పేవాడిని. రేపు పొద్దున మళ్ళీ మీరు లెక్చరర్ అవుతారా? మీరు లెక్చర్లు జీవితం అన్ని అందరూ అంటారు. ఈరోజు కూడా ఇప్పటికి కూడా వచ్చి, సార్ సబ్జెక్ట్స్ ఎవరైనా చదువుకుంటారు, 60 మార్కులు పాస్ అయిపోయి ఉండేవాళ్ళం, కానీ జీవిత రహస్యాలను, జీవిత సత్యాలను మాకు నేర్పించి ఈరోజు మేము ఎప్పుడైనా మా భార్యలతోనో లేకుంటే ఎక్కడన్నా ఏదైనా సందర్భం వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఈ మధ్య చెప్పాడు, నువ్వు చెప్పిన కథ చెప్పి పెద్ద డిస్ప్యూట్ నేను సాల్వ్ చేశానని. అట్లా రకరకాలుగా పెట్టకథలు చెప్పేవాడిని. సింబాలిజం లేకుండా చెప్పలేదండి నేను పాఠం. ఎగ్జాంపుల్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఉంటేనే గుర్తుంటుంది, ఎగ్జాంపుల్ ఉంటేనే అర్థం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని విజన్ వాడికి అట్లా తెలిసిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా నేను గడిపేశా. అయితే ఒకే ఒక అచీవ్మెంట్ నాకు జీవితంలో ఏంటంటే, యూనివర్సిటీలో నా అనుభవంలో నా దగ్గర ఉన్న పిహెచ్డీల్లో ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మలు, నా బ్రాహ్మణులు 2-3 ఉండింది. అందరూ ఏం చేస్తుంటారంటే యూనివర్సిటీల్లో మాకేందంటే వచ్చిన ఇబ్బంది ఏంటంటే వాళ్ళ కులం వాళ్ళని ఎక్కువ మంది తీసుకుంటారు. అందులో యూనివర్సిటీ అంటే ఇక్కడ కొంచెం మోర్ దాన్ యూనివర్సిటీలో ఏంటంటే మాకు ఇక్కడ ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ. అది కదా దీని పేరు. కళంకాలు కూడా వచ్చాయి, కళంకాలు వచ్చాయి. అందరికీ తెలిసిన విషయాలు. మనం ఇప్పుడు చెప్పినంత అక్కడ జరగబోయే ఇదేం లే. ఇట్లుంటే ప్రతి సంవత్సరం లాస్ట్ నేను ఇంకొక 5-6 ఏళ్లలో 7-8 ఏళ్లలో రిటైర్ అవుతానంగా ప్రతి సంవత్సరం స్టూడెంట్స్, మా రామ్ శర్మ గారు వీళ్ళు ఉండారు వైస్ ఛాన్సలర్స్, వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు పోయేది ప్రతి సంవత్సరం రాయరు, మార్కులు రావు. మా వాడికి తక్కువ వచ్చాయి, వీడికి తక్కువ వచ్చాయి, వాడికి తక్కువ వచ్చాయని ఒక 40-50 మంది పోవడం, అద్దాలు పగలు కొట్టడం, కార్ల మీద కొట్టడం, లేకుంటే బిల్డింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేయడం, ఆ బల్లలు దించేయడం, ఇంకో పని చేయడం, ఇది సర్వసాధారణం. సంవత్సరానికి ప్రతిసారి 5-6 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఇదే గరువు. ఆమెను మళ్ళీ ఒక కమిటీ వేసేది, వీళ్ళకి ఏదో మార్కులు యాడ్ చేసేది, చదవని వాళ్ళకి మార్కులు యాడ్ చేసేది. ఇట్లా జరిగిపోతుండింది. మా డిపార్ట్మెంట్లో లాస్ట్లో నేను ఇంకా రిటైర్ అవుతాను అన్న ముందర 2-3 ఏళ్ల ముందర, 3-4 ఏళ్ల ముందర వాళ్ళు మా ఎస్సీలు, ఎస్టీలు ఎక్కువగా వస్తుండేది అక్కడికి. మార్కులు రాని వాళ్ళు అందరు రకరకాల వాళ్ళు గ్రూపులు వచ్చి మా డిపార్ట్మెంట్లో పగలగొట్టడం మొదలుపెట్టారు. నేను చెప్పేది పద్ధతి కాదయా, మన ప్రాపర్టీ ఇది, మన ప్రాపర్టీ మనం నాశనం చేసుకుంటే ఏమొస్తుంది? మీకు ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు కూర్చొని డిస్కస్ చేయండి, పరిష్కరించుకోండి అని అట్లా దూరం చెప్పినా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు చేశారు. 3వ సంవత్సరం చెప్పేది మర్యాద కాదు మీకని మళ్ళీ చేశారు. నాకు లక్కీగా ఏంటంటే నాకు ఒక మహానుభావుడు, ఆ ఎస్ఐ పేరు మర్చిపోయినా నేను, ఒక ఎస్ఐ చిక్కాడు వెస్ట్ స్టేషన్లో. మాకు మా యూనివర్సిటీ స్టేషన్ ఉంది అక్కడొకడు. అతనితో మాట్లాడా, ఏమండి ఇదేంది మా పరిస్థితి, ఇదేంది, మీరు ఎవరు సార్ కంప్లైంట్ ఇవ్వండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి నేను చూసుకుంటా అన్నాడు. కంప్లైంట్ ఇచ్చా. 7-8 మందికి పలకలు కట్టేసి వేసేసి కోర్టులో కేసు వేసేసాడు.
మా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ దగ్గర నుంచి రెక్టార్ల దగ్గర నుంచి అందరూ ఏంటంటే నన్ను విత్డ్రా చేసుకోమంటారు కేసు. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. రకరకాల రాజకీయాలు, ఎందుకంటే ఊరికే ఎందుకు అనవసరంగా మనకు చేసుకుంటారు అని. మా టీచర్స్ అంతా భలే కన్సాలిడేటెడ్గా బాగా చెప్పడానికి వీళ్ళే నన్ను ఫుల్గా సపోర్ట్ చేశారు. మీటింగులు పెట్టాం, ఇది చేస్తే ఎల్లకాలం ఎట్లా ప్రతి సంవత్సరం ఏంది వాళ్ళు రావడం ఏంది, పరీక్షలు రాయకుండా పోవడం ఏంది, మార్కులు కావాలడం ఏంది, అసలు ఏంది ఇది, ఇక్కడ ఎట్ట పనిచేసేది, టీచర్కి ఉండే మర్యాద ఏంది, ఇది ఇథియోపియా కంట్రీస్లో ఎంత గౌరవిస్తారో స్టూడెంట్స్ అంటే. ఇంత కల్చర్ ఉండే కంట్రీ ఈ దేశంలో ఏంటంటే గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బినా గతినేహి అని చెప్పిన దేశంలో ఇదేంది అని ఈ విధంగా నేను మళ్ళీ సపోర్ట్ చేశారు. కోర్టు పోయినారు. ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్లో ఒక్క సంవత్సరం కూడా ఒక స్టూడెంట్ రావడం మార్కులు తగ్గాయడం రచ్చ చేయడం లేనే లేదు. సమస్యకి పరిష్కారం అయిపోయింది. సంస్కార పరిష్కారం అదొక అచీవ్మెంట్ నేను చేసింది. ఏదో ఒక ధైర్యం అనేది చేసి కరెక్ట్ పరిష్కరించాలని. మా డిపార్ట్మెంట్లో నేను హెడ్ ఉన్నప్పుడు మొట్టమొదట గోల్డ్ మెడల్ తెచ్చా, పర్సనల్ మేనేజ్మెంట్ డిప్లొమా పెట్టా. అందరు ఇష్టం లేకుండా వద్దంటున్నా కూడా MFM అని మాస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పెట్టా. దాంట్లో ఉండేవాళ్ళు ఈరోజు ఫారిన్లో రకరకాలుగా ఈ సెబీ ఉళ్ళే దాంట్లో ఉండే DGMలుగా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు నా స్టూడెంట్స్. మన దగ్గర పాఠం చెప్పుకొని నేను వాళ్ళని ఎన్కరేజ్ వాళ్ళని పంపించి చాలా చేశారండి. నా దగ్గరికి వచ్చేస్తే వాడు ఇంకా వాడిని వదిలే ప్రశ్న లేదు. వాడికి కొంచెం స్పార్క్ ఉందంటే దాన్ని మనం బయటికి తీయాలా ఎట్టయినా కూడా. ఇప్పుడు సార్ యూనివర్సిటీకి సంబంధించి ఇంకా ఏమన్నా మర్చిపోని విషయాలు ఏమన్నా ఉన్నాయా మీ జీవిత అనుభవం? మర్చిపోయినమంటూ ఏం లేదు సార్, ఎందుకంటే నాకు ఈ బీకామ్ చదివేటప్పుడు సింగరాజు రామకృష్ణ ఆయన ఒక ఆయన ఉండేవాడు, MLC కమ్యూనిస్టు, పేరేని ఉంటారు, 3-4 సార్లు MLC అయిన. వాళ్ళ కొడుకు నాకు సుభాష్ చంద్రుడు అని మీ ఇద్దరం క్లాస్మేట్స్, ఈ రోజు కూడా ఫ్రెండ్స్ మీ ఇద్దరం. అక్కడి నుంచి వాళ్ళ పెళ్లి చేసింది నేను, కమ్యూనిస్ట్ పెళ్లి చేసా మా ఇంట్లో, చాలా పెళ్లి చేసిన, లవ్ మ్యారేజ్లు చేసిన, లవ్ మ్యారేజ్లు ఏదైనా సరే సుఖంగా ఉండాలా. సరే సుఖినో పోవద్దు, మన కాన్సెప్ట్ అది. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే మనం ఏం చేస్తాం, చేసేస్తే అయిపోయాయి, ఇంకెందుకు దీని గురించి అని చెప్పి ఒక పెళ్లి చేసి ఒక 100-200 మంది మా ఇంటి మీదకి వచ్చారు చంపేస్తామని. ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ యూనివర్సిటీలో నాకుగా పెద్ద ఎక్స్పీరియన్స్ లేదండి. ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ తప్పితే నేను చేసింది సీరియస్గా ఎవరితో నాకు విరోధం లేదు, నన్ను ఎవరు అసహించుకున్నది లేదు. అందరూ గౌరవంగా చూసేవాళ్ళు. కాదంటే ఏంటంటే ప్రతివాడు వచ్చేది, సార్ మీ లెక్చర్ సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి పాత వాళ్ళు వస్తుంటే కొంచెం అసూయ ఉండేది. అసూయ నాకైనా ఉంటుంది, వాళ్ళకు ఉండడమే కాదు ఎవరికైనా, అది మానవ సహజం. అది ఒక్కటి తప్పితే నేను ఫేస్ చేసింది. ఈ రోజు కూడా నన్ను ఎవరు బిలో లెక్చర్కి ఈ ఊళ్ళల్లో ఇక్కడెక్కడ ఒకటి చెప్పాడు నాకు, వాడికి నిప్పో బ్యాటరీస్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలకు వీటికి అన్నిటికీ నేను తీసుకపోతే ఎందుకని నన్ను పిలవడం లేదు, అందరిని పిలుస్తున్నాను, నాకు పైగా అది పనిగా చెప్తున్నావు అన్న. గురు నీ కాలు చెప్తా కొట్టు, నేను పిలవను, నిన్ను పిలుస్తానా, ఒకరోజు వచ్చి డ్యాన్స్ చేస్తావా అక్కడ, వాళ్ళు ఆనందపడిపోతారా, రేపు పొద్దు నుంచి మేము ఎదవలం అయిపోతామా, మా సరుకు ఏదో బయటపడుతుంది వాళ్ళకు, వాళ్ళ చేత మేము అనిపించుకోవడం ఎందుకు, నేను పిలవడం ఎందుకు, అసలు పిలిస్తే అసలు ఇది వరుస. ఈ దరువులో నేను ఎక్కువగా యూనివర్సిటీ విషయాల్లో అటు టీచర్స్ అసోసియేషన్ కానీ క్లబ్బులు కానీ, టీచింగ్ క్లబ్ ఉండేది మాకు, ఫ్యాకల్టీ క్లబ్బులు కానీ, వీటిల్లో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ నేను ఎక్కువ పెద్దగా ఎవరితో కులం ఇలాగ నాకు ఎంతమంది అసలు ఎవరు బ్రాహ్మణులు ఉన్నారో కూడా తెలియదు నాకు. యూనివర్సిటీలో నేను ఎవరి దగ్గరికి పోయేది, కౌర్చుకునేది, మనం ఒకటి అనేది ఇది మన దగ్గర లేదు. సరే సార్, ఇప్పుడు దాదాపు రిటైర్డ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు? 2003 అయినానండి, 21 సంవత్సరం. తర్వాత ఈ 20 సంవత్సరాల్లో మీరు ఈ ప్రయాణాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? ప్రయాణం అంటే నేను అప్పటిదాకా లెక్చర్లు ఇస్తుండేవాడిని ఎక్కడ పిలిస్తే, మోటివేషన్ క్లాసెస్, మోటివేషన్ రకరకాలు ఏదో రకరకాలు ఏదో ఒకటి.
బాగా తిరుగుతుండేవాడిని. తర్వాత ఏంటంటే సాహిత్యం వైపు ఏందిరా కాదు ఏందిరా మనం ఇంత చదువుకొని ఇన్ని పాయింట్లు మనకు తెలిసి ఉండి కొత్తగా ఇంతమంది మనల్ని అప్రిషియేట్ చేసి ఉండి మన ఐడియాస్కు ఎందుకురా అని చెప్పి మొట్టమొదట నేను మొట్టమొదటి ఒక ఐడియా వచ్చి నేను చెప్పాను కదా మీకు కథల రూపంలో చెప్పేవాడిని నేను జీవితం అంతా. అవునవునవును. నాకు లీడర్షిప్ లెసన్స్ 21 లీడర్షిప్ లెసన్స్ ఇది దీని పుస్తకం చేసి మా మురళీకృష్ణారెడ్డి మా శిష్యుడు నాకు ఆప్తుడు స్నేహితుడు మురళి మన ఇద్దరు నీ పేరు పెడుతున్నాను మన ఇద్దరం చేసుకుందాం దీన్ని అని చెప్పి దీంట్లో జంతువుల చేత పంచతంత్రం మోస్తరి జంతువుల చేత కథ చెప్పించి లీడర్షిప్ హౌ టు సెక్యూర్ లీడర్షిప్ హౌ టు స్ట్రెంగ్తన్ లీడర్షిప్ హౌ టు సస్టైన్ లీడర్షిప్ అని వీటన్నిటికీ ఒక్కొక్క ప్రిన్సిపల్కి కొన్ని ప్రిన్సిపల్స్ దీంట్లో 30-40 ప్రిన్సిపల్స్ ఉన్నాయి లీడర్షిప్ మీద. ఆ ప్రతి ప్రిన్సిపల్కి ఒక కథ ఉంటుంది. ఇట్లా ఈ పుస్తకం రిలీజ్ చేసాం. అదే విధంగా మిగతా దీంతో కూడా ఏంటంటే అక్కడి నుంచి మొదలుపెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇదిగోండి కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత ఇప్పుడు అమెజాన్లో వాటిల్లో ఫ్లిప్కార్ట్లో అమ్ముతారు. నా దగ్గర అంతకుముందు కొన్ని 50,000 పుస్తకాలు నేను డిస్ట్రిబ్యూషన్ అయ్యింది ఫ్రీగా ఎంతమందికి ఇచ్చానో. కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కొత్త డైమెన్షన్స్లో రాశారు రకరకాలుగా. అది చేశా. ఆమెన తర్వాత వచ్చేప్పటికి ఈ మధ్యలో ఏంటంటే నాకు ఫేట్ అండ్ ఫ్రీ విల్ ఒక బుక్ రాశా. చాలా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర పెద్ద పేరు తెచ్చింది ఇది అందరికి. ఫేట్ అండ్ ఫ్రీ విల్ అంటే టోటల్ మీనింగ్ ఏం సార్? ప్రారంధము సంకల్పము అంటే మనకు అంతా మన చేతిలో ఉందా, మన భవిష్యత్తు, మన బ్రతుకు, మన జీవితం, మన యొక్క శక్తి సామర్థ్యాలు ఏదైనా మన చేతిలో ఉందా, లేదా రాత గీత కర్మక్రియ ఇవన్నీ ఉన్నాయా అని ప్రారంధము సంకల్పం అన్నట్టు దాన్ని అది రాయడానికి కారణం ఏంటంటే నాకు విజయవాడలో ఒక సన్మానం చేశారు కుర్తాళం స్వామి. అదొక పెద్ద స్టోరీ. అది ఇప్పుడుండే ఈ కుర్తాళం స్వామి ఆయన కూడా ప్రసాదరాయ కులపతి గారిని అప్పుడు మాకు అతడు చేశారు. నేను అక్కడ ఒక లెక్చర్ ఇచ్చా అనుకోకుండా ఎక్స్టెంపోర్గా. ఆ లెక్చర్ను తర్వాత పెట్టుకొని దాంట్లో వివేక చూడమని రామాయణం, భారతం, భాగవతం, ఖురాన్, బైబిల్, ఇంకా సైంటిస్టులు ఏం చెప్పారు మనకు, ఇవన్నీ మానవుడి యొక్క బాడీ మైండ్ స్పిరిట్ ఎట పనిచేస్తాయి, మన స్ట్రెంగ్త్ మన శక్తితో మనం ఎంతవరకు ఎదగలం అని చెప్పి దాన్ని పెట్టేసి ఏదైనా కూడా మన చేతిలో ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నాకు ఫైనల్ నా కన్క్లూషన్ ఏంటంటే నీ సంకల్ప బలం కానీ గట్టిగా ఉంటే నువ్వు నీ రాతను గీతను ప్రారంధాన్ని కూడా నువ్వు అధిగమించవచ్చు అన్నట్టు వశిష్ఠుడు. మనకు 3 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి భగవద్గీత, రెండోది యోగ వాసిష్టం, మూడోది సీతారామాంజనేయ సంవాదం అనే బుక్ ఉంది. ఆ సీతారామాంజనేయ సంవాదం సంవాదం అనేది బుక్ ఉంది. అదే అది ఎట్లుంటుందంటే ఈ పుస్తకం అంటే భగవద్గీత ఒక రకంగా భగవద్గీతల కంటే తీసుకుని పుస్తకాలు ఇవి, మహత్తరమైన గ్రంథాలు ఇవి. ఇది చాలా అవసరమైనది సార్, ఎందుకంటే ఈ కోణంలో ఎవరు అది అందువల్ల దీంట్లో వాటిలో ఏంటంటే యోగ వాసిష్టంలో రాముడు అడుగుతాడు ఏమి దేవుడు ఉన్నాడా అన్నాడు వశిష్ఠుడిని, గురువుని అడిగాడు. ఎవరు అడిగారు? రాముడు అడిగాడు. రాముడు ఎవరు? మనకు దేవుడు. ఆయన కాకపోవచ్చు. నిన్న ఒకటి చెప్పా, ఏదో మాట్లాడుతుంటే ఏదో రాముడు కామెంట్ చేస్తుంటారు, రాముడు తప్పు చేశాడు అదెట్ట ఇదిట్టని. అసలు రాముడు ఎవరు రాని అడిగా, వాడు చెప్పలేకపోయినాడు. మహావిష్ణువు అంటాడు. మహావిష్ణువు కదరా, మానవుడా దేవుడా అది చెప్పు, క్లారిటీ అది చెప్పు. మానవుడైతేనా మన మోస్తరు ఆయన కూడా తప్పులు చేసి ఉంటాడు. మానవుడు అవతారంలో ఉన్నాడు కాబట్టి కొన్ని తప్పులు చేసి ఉంటాడు. నేను వేరే కోణంలో మాట్లాడుతున్నా, మిమ్మల్ని కాదు,
అని చెప్తున్నా. దేవుడు అంటావా, దేవుడు చేసింది అన్ని రైటే. రైట్, ఇంకంతే క్వశ్చన్ లేదు ఇక్కడ. ఇంకా మాట్లాడబాక, రెండు విధాలుగా నువ్వు మాట్లాడకూడదు రావణుడి గురించి అని చెప్పా. ఆ విధంగా రాముడు అడిగితే లేదంటాడు. అయితే ఏందంటాడు, పురుష ప్రయత్నం అన్నాడు వశిష్ఠుడు. పురుష ప్రయత్నం అంటే పురుషుడు అంటే మీసాలు ఉండేవాడు, గడ్డాలు ఉండేవాడు కాదు. పౌరుషంతో ఎవడైతే పని చేస్తాడో, నువ్వు పౌరుషంతో ఒక పని చేస్తే నువ్వు దేన్నైనా సాధించగలవు ప్రపంచం. సాధించలేనిదంటూ లేదు. లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషులు ఉన్నారు, దివ్య దృష్టితో ఎన్ని చూశారు. సూర్యుని చంద్రుని ఆపారని మనకు చరిత్రలు చెప్తున్నాయి. అసలు భాష తెలియదు, అక్షరాలు లేవు, ఏం లేనప్పుడు వేదాలు ఎట్ట చేశారు, ఎట్ట చెప్పారు, దాని గ్రామర్ ఎట్లా వచ్చింది ఏంది అని ఒకసారి మనం ఆలోచిస్తే పిచ్చి పట్టదా. మనకు వచ్చిన ఇంగ్లీష్ ముక్కలు ఏబిసిడీల నుంచి ముందుకు చెప్పి మళ్ళీ వెనక్కి చెప్పాలంటే మనం చెప్పలేకపోతున్నాం ఇక్కడ. వాళ్ళు ఆ విధంగా ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలో ఏదో ఒక గ్రామం ఉంది, దాని పేరు ఇమ్మీడియట్గా మర్చిపోయినా. అక్కడట వాళ్లకు వేదంలో ఒక పనస అదేదో ఉంటాయి, ఒక పదం అందిస్తే అక్కడి నుంచి చెప్పంటే వెనక్కి చెప్పమంటావు ముందుకు చెప్పమంటావు అని అడుగుతాడు. అంత వేదం జోక్ కాదండి, చిన్న విషయం కాదు కదా, వాళ్ళు చిన్న విషయాలు కాదు. వాళ్లకు ఈ కంప్యూటర్లు వాళ్ళ ముందు ఎందుకు పనికి వస్తాయి? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక అన్నట్టు కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు, పెద్ద పని కాదు. లేకుంటే ఈ జిమ్నాస్టిక్స్ వీళ్ళు చేసేది, మన స్పోర్ట్స్ వీళ్ళందరూ వాళ్ళని చూస్తుంటాం కదా, రకరకాల వాళ్ళను ఎంత చేయగలుగుతున్నారు. ఎంత కృషి, ఎంత త్యాగం, ఎంత కాన్సన్ట్రేషను, ఇవన్నీ అది అర్థం చేసుకోకుండా మనం కేవలం ఒక సంవత్సరం నేను 7 సార్లు ఫెయిల్ అయినాను, 8 సార్లు ఫెయిల్ అయినానంటే వాళ్ళు ఎవరున్నా ఏంటండి అదెట్ట ఒకసారి ఫెయిల్ కాగానే మన వల్ల కాదు, ఈ పరీక్షలు రాయలేము మనం, అయిపోయింది అక్కడికి. లేదు 7 సార్లు కాదు 20 సార్ల కన్నా రాయమా, 20 సార్లు ఫెయిల్ పాస్ కావా, చేద్దాం ఏమవుతుంది, వాట్ ఇఫ్ అని అనుకోగలిగితే జీవితంలో ఫెయిల్యూర్ లేదు. అది అక్కడ. అందువల్ల ఏంటంటే అప్పుడు ఆ సుభాష్ చంద్రుడు అక్కడ బీకాంలో ఉండడం, మంచి మిత్రుడు నాకు. ఇక్కడ ఈ స్టూడెంట్స్ వ్యవహారం, ఇక్కడ మునిరామిరెడ్డి అని మేము ఇద్దరం గంటల కొద్దీ మాట్లాడుకుంటాం ఇప్పుడు కూడా. ఆయన కొంచెం ఇది వచ్చి కొంచెం పాపం కష్టంగా ఉంది మాట్లాడడం కూడాను. బట్ సబ్జెక్టులు మేము వేరే విషయాలు మాట్లాడామండి. ఆ పాలిటిక్స్ మాట్లాడడం, ఆ టీచర్ ఇట్లా వాడాడు చేశాడట, ఇట్లా ఈ పురాణాలు మాట్లాడడం, ఎంతసేపు ఏదో ఒక సబ్జెక్టు కాన్సెప్ట్ తీసుకోవడం, దాని మీదకి మాట్లాడి గంటలు మాట్లాడడం, ఇది మాకు. ఆ విధంగా నేను మాట్లాడబట్టి ఏ బేస్ లేకుండా, భాష లేకుండా, నా ఇంగ్లీష్ రాకుండా ఉండేవాడిని నేను. అతనితో మాట్లాడాలంటే మనకు కష్టం అని చెప్పి నేను ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రాంలు పోయినా కూడా, గురు నువ్వు సాయంత్రం చెప్పు, నేను పొద్దున్న చెప్పుకుంటాం, గురు నమస్కారం పెడతాను నీకు అని చెప్పి. చాలా కాంప్లిమెంట్స్ ఉన్నాయిలే నాకు, అవన్నీ చెప్పడానికి వీలు కాదు. అది అట్లా జీవితం గడిపేసేసాను యూనివర్సిటీలో. అది అయిపోయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ పుస్తకాలు రాస్తూ కాలు ఇరిగి పడుకోండి మంచం మీద. ఏం చేద్దామని చాలా ఏళ్ళ నుంచి నాకు బుచ్చిబాబు చివరికి మిగిలేదు ఇలాంటి నవల రాయాలి ఒకటని ఉండింది. అప్పుడేం చేశానంటే ఈ నవలకు దానికోసం అని చెప్పి ఏదో ఒకటి ఆలోచించి ఈ పూర్ణిమను బుక్ రాశా. దీంట్లో సగం కట్ చేసేసా, ఓపిక లేక రాసేసా. దాన్ని బ్రీఫ్. రంగనాథ్ చనిపోయి సూయిసైడ్. నేను ఇక్కడ బయటకు ఎందుకు పోతే రంగనాథ్ చనిపోయినాడు సూయిసైడ్ అంటే ఇమ్మీడియట్గా 2 చాప్టర్లు రాశాను రంగనాథ్ మీద. నేనే రంగనాథ్ అయి ఉంటే ఒక విలేజ్కి పోయి ఏ విధంగా ఆ విలేజ్ను ఆ విధంగా డెవలప్ చేయడం, ఈ పూర్ణిమ అనే క్యారెక్టరు చెప్తున్న ప్రేమకు త్యాగానికి అన్నిటికీ అదొక విచిత్రమైన విషయం. ఎంతమంది పొగిడారో. ఈ ఫోటో వేయించడం నేనేదో బాపుది ఏదైనా ఒకటి చిన్నది చేసుకుంటామంటే నా మిస్సెస్ ఉండి లేదయ్యా విజయవాడిని ఒక పుస్తకం చదువుతుంది, ఏదో మన పెద్దన రాసిన వరుధిని ఏదో సంథింగ్, దాని మీద ఒక బొమ్మ ఉండింది. బొమ్మ బాగేసుకున్నాడు. అట్లాంటి బొమ్మ విజయవాడలో ఉంటాడు. బట్ ఆయన కాంటాక్ట్ చేసి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ బొమ్మ తయారు చేస్తే అందరూ మెచ్చుకుంటారు. వెనక నా మిస్సెస్, నేను ఈ ఫోటో. అంటే మొట్టమొదట 30 ఏళ్ళప్పుడు మేము ఇద్దరం
తర్వాత 60 ఏళ్ళు దీని పెన్షన్ కోసం ఫోటో తీసుకోవాలిగా బరిగితే ఏదో చొక్కాతో తీసుకున్న ఫోటో వాడు కూడా ఈ రెండింటిని కలిపి తెచ్చిచ్చాడు నాకు. తర్వాత సార్ అట్లా జగన్ నాటకం అది జగన్ నాటకం రకరకాల పుస్తకాలు సాహిత్యం వైపు కూడా ఈ రిటైర్డ్ లైఫ్ని సార్థకం చేసుకున్నారు. ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు మీరు. నేను సాహిత్యం మీద కూడా నేను ఈ రసాలు, ఈ ప్రేమ, పగ, అష్టరసవాది ఇవన్నీ నేను నమ్మను. నాకు ఇష్టం లే. నాకు ఆ పాత వాసనలతో నేను కొంచెం సాహిత్యం మీద మాట్లాడగలిగిన నమ్మకుండా ఇంకేమీ ఉండదని జీవితంలో నమ్ముతారు సార్ మీరు. ఈ మనం చెప్తాం కదా భరతుడు అష్టరసవాది, ఏది భయానకము, క్రౌర్యము ఇవన్నీ మాట్లాడతారు. అవన్నీ తప్పు. ఉండేది ప్రేమ, రెండోది పగ, రెవింజ్. వీటి యొక్క వికృతి హాస్యం ఉంది. వాటి వికృతి ప్రకృతి కాదు. రెండోది ప్రేమ మానవులేడ మనం మాట్లాడేదంతా ప్రేమ. ప్రేమ భగవంతుడి వైపు మళ్ళితే భక్తి అవుతుంది. అంతేగాని దీంట్లో నుంచి పుట్టినవి. ప్రేమలో నుంచి పగ పుడుతుంది, పగలో నుంచి క్రౌర్యం వస్తుంది. అప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వస్తాయి, హర్షడ్వర్యాలు వస్తాయి, మిగతావన్నీ వస్తాయి. యుద్ధాలు చేస్తారు. ప్రపంచం అంతా యుద్ధ భూమి అండి. ఒక మాట చెప్తున్నాను మీకు. ఇలీడ్ ఒడెస్సీ, ప్యారడైజ్ లాస్ట్, ఫాస్టస్ గోతే జర్మన్, గోతే ఫాస్టస్, రామాయణం, భారతం, భాగవతం అన్నీ చూడండి. ప్రపంచంలో బైబిల్, ఖురాన్ ఏదైనా మాట్లాడండి. మహమ్మద్ కొన్ని లక్షల మందిని చంపేశాడు. ఎందుకు? పీస్ కోసం, శాంతి కోసం. ఆ శాంతి ఏంది మళ్ళీ మాట్లాడితే. కానీ ఆ రోజు అవసరమైంది. 8 మందిని పెళ్లి చేసుకున్నాడు. 8, 9 అంటారు. రకరకాల వర్షన్స్ మనం మాట్లాడకూడదు. ఎందుకు? ఆ రోజు ఆ క్లాన్స్ అంతా, రకరకాల తెగలంతా వాళ్ళందరినీ ఒకటిగా కలపడానికి కోసం వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టాలు, వాళ్ళు చేసిన పడ్డ. ఈరోజు నువ్వు హిందూయిజంను ఫాలోగా, నా ఉద్దేశంలో భగవద్గీతను ఫాలోగా నువ్వు మహాత్ముడు అవుతావు. నువ్వు ఖురాన్ సిన్సియర్గా ఫాలోగా నువ్వు మహాత్ముడు అవుతావు. క్రిస్టియానిటీని ఫాలోగా లవ్ అండ్ ఫర్గివ్నెస్ అన్నాడు, నువ్వు మహాత్ముడు అవుతావు. కానీ బికాజ్ ఐఎమ్ సింప్లీ బాండ్ టు ఏ బ్రాహ్మిన్, ఐఎమ్ నాట్ ఏ బ్రాహ్మిన్. బికాజ్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ది రిచువల్స్ ఆఫ్ బ్రాహ్మిన్, ఐఎమ్ నాట్ డూయింగ్ బ్రాహ్మణికల్ వాల్యూస్ లేవు నా దగ్గర. నేను బ్రాహ్మణి చేయాల్సింది చేయడంలే, నా ధర్మం నేను చేయడంలే. నేను బ్రాహ్మణ్ ఎట్లా అవుతాను? బై బర్త్ నేను బ్రాహ్మిన్, బై ప్రాక్టీస్, బై రిచువల్స్ నేను కాదు. అట్టే అన్ని కులాల్లో ఉండే వాళ్ళల్లో ఏ కొద్ది మంది మినహాయిస్తే ప్రతి కులంలో ఒక 5-10% తప్పితే మిగతా వాళ్ళంతా ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కాదు. బట్ ఆ కులాల మీద కొట్టుకుంటారు, ఆ కులాల మీద యుద్ధం చేసుకుంటారు, ఆ కులాల మీద కింద మీద పడుతున్నారు. దాంట్లోనే ఓట్లు, దాంట్లోనే రాజకీయాలు, దాంట్లోనే ఎక్కడ మనకు స్లేవరీ, సర్ఫడము, ఫ్యూడలిస్టిక్ సిస్టము, తర్వాత కమ్యూనిజం అన్నాం, తర్వాత సోషలిజం అన్నాం, తర్వాత డెమోక్రసీ అంటున్నాం, క్యాపిటలిజం అంటున్నాం. రాబోయే రోజుల్లో ఏ ఇజాలు వస్తాయో, ప్లూటోక్రసీ, అలిగాక్రసీ, రకరకాల వ్యవహారాలు.